నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న ఒక దృశ్యాన్ని మీరందరూ కూడా చూడండి. సునీతారావుకు సోకాస్ అంటూ కూడా ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఒకటైతే కనబడుతుంది. ఏఐసిసి మహిళా వింగ్ నుంచి వివరణ ఇవ్వాలంటూ కోరిన ఆల్కంబా అంటూ వారం రోజులలో ఇవ్వకుంటే చర్యలు పొలిటికల్ వర్గాలలో హాట్ టాపిక్ అంటూ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకసారి మన అందరం కూడా చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏం దక్కింది అంటే చాలామందికి సంబంధించి, ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నైనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయినా, లేదా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు సునీతారావు, అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించడమే నేరమా, కాంగ్రెస్ పార్టీలో న్యాయం అడిగితే సోకాస్ నోటీసులా, కాంగ్రెస్ పార్టీ అంటేనే పూర్తి స్థాయిలో పాత కాంగ్రెస్ కాదు, ఇది వలసవాద కాంగ్రెస్ అని చెప్పడానికి ఇదొక నిదర్శనమా అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నోటీసులకు సంబంధించిన పరంపరం తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. గ్రూప్ వాళ్ళు కోల్డ్ వార్లకు మించిపోయింది. ఒకసారి ఇదంతా కూడా మనం చూద్దాం. ఏం జరిగింది? ఏఐసిసి మహిళా వింగ్ నుంచి వివరణ ఇవ్వాలని కోరిన ఆల్కమ్మ అంటూ చూడొచ్చు. పొలిటికల్ వర్గాలలో హాట్ టాపిక్. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు సోకాస్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఏఐసిసి ప్రెసిడెంట్ ఆల్కమ్మ బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 14న గాంధీ భవన్లోని పిసిసి అధ్యక్షుడు చాంబర్ ముందు ధర్నా చేయడంతోనే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు 7 రోజులలో వివరణ ఇవ్వాలని సూచించారు. వివరణ ఇవ్వకుంటే పార్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నొక్కి కూడా చెప్పారు. ఇది ఇలా ఉండగా పిసిసి కార్యవర్గంలో మహిళా కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వాలంటే గత కొన్ని రోజుల నుంచి స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సునీతారావు ఫైట్ చేస్తున్నారు. గాంధీ భవన్ సాక్షిగా నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పిసిసి సీనియర్ నాయకులు హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా నోటీసులు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం చర్చించుకుంటే ఇక్కడ ప్రధానంగా కనబడే ఎపిసోడ్ ఒకటే. కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ 3 రకాలుగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఆ చర్చలను మనం కాస్త లోతుగా వెళ్ళి చర్చిస్తే అనేక అంశాలు కూడా బయటకు వస్తాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా కూడా పదవులు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనందరం కూడా లోతుగా చర్చిద్దాం. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం అయితే 2 మినిస్టర్లు అయితే స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ, మంత్రి సీతక్కకు సంబంధించి ఇక వీళ్ళిద్దరూ మంత్రి పదవిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మంత్రి పదవికి సంబంధించి ఆ ఇద్దరితో పాటుగా మరి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే చాలామందికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఈ చర్చ కొనసాగుతుంది. ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఎక్కువ ఏ విధంగా పదవులు ఇస్తారు, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎందుకు పదవులు ఇవ్వరు అనే చర్చ కొనసాగుతుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన నుంచి ఒక నిరసన గలం అయితే వినబడింది. నిరసన గలం వినబడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో మేలైతే జరగలేదు. ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత విజయశాంతికి సంబంధించి తనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం. ఏం చేశారండి? ఎక్కడ నిరసన వ్యక్తం చేశారు, ఎక్కడ ధర్నా చేశారు, ఏ ఇంటికెళ్ళి ఏ వాడకెళ్ళి ఇక్కడ నిరసన జరుగుతుందంటే నిలబడ్డారు? ఒకసారి మనం చర్చిద్దాం. నిరుద్యోగుల విషయంలో విజయశాంతి కనిపించారా? లేదా అన్నదాతలు అప్పుడు ఆకలి కేకలు పెట్టినప్పుడు ఏమన్నా విజయశాంతి కనబడిల్లా? లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయం ఉన్నప్పుడు విజయశాంతి కనబడిల్లా? మరి విజయశాంతికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కష్టపడ్డ ఈ మహిళా కాంగ్రెస్ నేతలకు ఎందుకు పదవులు ఇస్తలేరు అంటే కాంగ్రెస్లో రెండు రకాల ధోరణి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 2 రకాల ధోరణి ఏంటి అంటే ఒకటి పూర్తి స్థాయిలో కూడా వర్గ విభేదాలు. ఈ వర్గ విభేదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఎక్కడైనా చూడండి, వర్గ విభేదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీకు స్పష్టంగా కనబడుతుంది. వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మొదటి నుంచి కాంగ్రెస్ అంటే మొదటి నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అన్నట్టు, మొదటి నుంచి అంటే కాంగ్రెస్ జెండా పట్టిన వాళ్ళు, వీళ్ళు వలసవాద అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదదారులు వీళ్ళు. ఈ వలసవాదదారులకు సంబంధించి పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు. సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించి ఏంటి అంటే పెద్దపీట వేసిన పరిస్థితి కనబడుతుంది.
ఇక మూడోది ఆర్థికంగా, అంటే డబ్బుల కట్టలు వెదజల్తే కానీ పదవులు రావు అనే ఒక ఆరోపణ కూడా వినబడుతుంది. సో ఈ మూడు అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే మంత్రుల దారి మంత్రిదే అయిపోయింది, ముఖ్యమంత్రి దారి ముఖ్యమంత్రి అయిపోయింది, ఎమ్మెల్యేల దారి ఎమ్మెల్యే అయిపోయింది. ఇది మనకు స్పష్టంగా కూడా కనబడ్డ పరిస్థితి. ప్రతి జిల్లాకు సంబంధించి ఏ జిల్లాకు వెళ్ళినా కూడా కూడైతే కూస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక్కచోట అని కాదు, ప్రస్తుతానికి సంబంధించి ఇంకా రచ్చ కొనసాగుతుంది అంటే అది కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల జీవన్ రెడ్డి పంచాయతీ అనేది మనందరికీ తెలుసు. అక్కడ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా అతను ఏ పార్టీయో నాకు తెలియదు, మీకు తెలిస్తే స్పీకర్ని అడిగి నాకు చెప్పండి అంటూ కూడా బాహాటంగానే ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి మనందరం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరొకసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. మహిళకు సంబంధించి అంటే మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు ఏకంగా సునీతారావుకే నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారానికి దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే కాకుండా పార్టీ కోసం పనిచేయని వ్యక్తులకు ఏ విధంగా టికెట్లు ఇస్తారు అంటూ కూడా చర్చ కొనసాగుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కొండా సురేఖ పార్టీ మారి వచ్చిన వ్యక్తే, విజయశాంతి పార్టీ మారి వచ్చిన వ్యక్తే. కానీ సునీతారావు దాంతోపాటు ఇక్కడ మహిళలకు సంబంధించి చాలామంది కూడా పార్టీ కోసం పనిచేసిన నేతలను ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి కనబడదు. దాంతోపాటు సీతక్క కూడా పార్టీ మారిన వచ్చే, తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బాట వచ్చిన వ్యక్తే. దాంతోపాటు కొండా సురేఖ పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తే. విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తే. కానీ నిజంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక నినాదాన్ని పూర్తి స్థాయిలో గాంధీ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే ఇక్కడ ఉన్న పీసీసీకి సంబంధించి అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా ఉన్న వాళ్ళ మహిళా వింగ్కు సంబంధించి అక్కడి నుంచి నోటీసులు ఇప్పించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ దుమారం ఎంత తారాస్థాయికి వెళ్తుంది? ఈ దుమారంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బండారం ఏమైనా బయట పెడతారా, లేకపోతే సునీతారావు ఇక్కడితో సద్దుమణిగి పూర్తి స్థాయిలో నోటీసులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ జెండా పట్టుకున్నారో వాళ్ళకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అంటే క్రియాశీలకమైన క్రమశిక్షణ కలిగిన పాత కాంగ్రెస్కు సంబంధించి అన్యాయం జరుగుతుందనే తన గొంతుకు మరి ఎవరైనా బాసట కలుపుతారా, తోడు కలుపుతారా అనేది మనం కూడా వేచి చూడాలి. దాంతోపాటు వలసవాద కాంగ్రెస్కు సంబంధించి విజయశాంతినైతేనేం, సీతక్క అయితేనేం, దాంతోపాటు ఎవరు కొండా సురేఖనైతేనేం, మహిళలకు సంబంధించి నేను చెప్తున్నా వీళ్ళందరూ కూడా పార్టీ మారి వచ్చిన వ్యక్తులే. పార్టీ మారి వచ్చిన వ్యక్తులకేమో పెద్దపీఠం వేసిలు, కానీ పూర్తి స్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను మాత్రం పక్కన పెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. దీంట్లో ఎక్కువగా అంటే సీతక్క అంటే ఎప్పుడో వచ్చింది కాబట్టి పెద్దగా ఆరోపణలు లేకపోవచ్చు, కానీ కొండా సురేఖ విజయశాంతి మొన్న ఎన్నికల ముందు మాత్రమే వచ్చారు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో దుమారం రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ సునీతారావు సోకాజ్ నోటీసులు ఎంత దూరం దారితీస్తాయి, ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న జరిగిన ఒక ప్రధానమైన అంశం ఖగార్, మీరందరూ వింటారు. ఈ ఖగార్కు సంబంధించి జరిగిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏకంగా ఈ దేశానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షానే పూర్తి స్థాయిలో కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా ఇంతకుముందే మనకు మొన్నటి ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా ఉంటుంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన జంపన్నకు సంబంధించి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన జంపన్న చాలా స్పష్టంగా కూడా చెప్పారు. ఏమని చెప్పారు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మావోయిస్టు పార్టీకి సంబంధించిన జంపన్న ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్కు సంబంధించి దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా పోలీస్ మిలిటరీ బలగాలు ఉన్నాయి. కేవలం కేంద్రం నుండి వచ్చిన మిలిటరీ బలగాలు మాత్రమే వాపస్ పోయాయి తప్ప అక్కడ పోలీస్ బలగాలు ఎక్కడా కూడా వాపస్ పోలేదు అంటూ కూడా చాలా స్పష్టంగా వైఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంటుంది. అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఒకనాడు మావోయిస్టు పార్టీ ఉనికి ఏంటి, నేడు మావోయిస్టు పార్టీ ఉనికి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మావోయిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీని కూకటి వేగళ్లతో పెకిలించడానికి ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఆపరేషన్ ఖగార్కు సంబంధించి అనేక రకాల ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పుడు కర్రెగుట్టలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ బాక్సైడ్ నిక్షేపాలు ఉన్నాయి, ముఖ్యంగా అక్కడ డైమండ్స్, దాంతోపాటు యురేనియం, దాంతోపాటుగా ఇతరత్ర ఉన్నాయి అంటూ అనేక రకాల సందర్భాలలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో గతంలో అక్కడికి ఒక హెలికాప్టర్ సర్వే కోసం వచ్చి కూలిపోయింది అనే ఒక ఆరోపణ కూడా వినబడుతుంది. దాంతోపాటు 1970-80 దశకంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అప్పటి కలెక్టర్
ఎవరైతే ఆదివాసీ గిరిజన జాతులకు సంబంధించి ఎవరైతే కొండ మీద నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కిందికి రమ్మని చెప్పి వాళ్ళకు పునరావాసం కల్పిస్తామంటూ కూడా చెప్పిన సందర్భాలు కూడా విన్నాం. వాళ్ళందరూ కూడా కొన్ని గ్రామాలు ఇప్పుడున్న వెంకటాపురం రకరకాల గ్రామాలన్నీ కూడా అప్పటి అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఖజానా కోసం తుపాకీ ఎక్కుపెట్టారా లేకపోతే నిజంగానే మావోయిస్టులకు సంబంధించి చాలా సందర్భాలలో ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో కూడా ఏది జగన్ పేరు మీద వచ్చిన లేఖ కావచ్చు, దాంతోపాటు చాలా సందర్భంలో అబ్బాస్ పేరు మీద కానీ ఇతరత్ర పేరు మీద వచ్చిన లేఖలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాయి, కాల్పుల విరమణ పాటించండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు చర్చలకు పిలవండి అంటూ చాలా స్పష్టంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలా అద్భుతంగా కూడా చెప్పారు. కానీ ఏమైపోయింది, కానీ వాళ్ళ యొక్క వాదన నినాదం వాళ్ళు చెప్పిన అంశాలను ఎక్కడ కూడా పట్టించుకున్న సందర్భాలు కనబడతలేవు. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా సందర్భాలలో చూశారు, మావోయిస్టు పార్టీకి సంబంధించి శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంతకుముందే కలిసడం జరిగింది. ఆ విషయంలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ జరిగినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభావేదిక మీద కాల్పులు ఆపండి అంటూ బాహాటంగానే చర్చించడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి పరుగులు పెట్టి జానారెడ్డితో చర్చించి కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటామంటూ కూడా చెప్పి అక్కడితో మమ అనిపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఖగార్క్ అంటే ఈ ఖగార్కు సంబంధించి ఇటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో గుట్టలలో ఎక్కడైతే మావోయిస్టులకు సంబంధించి ఆవాసంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి అంతం అందించేందుకు పోలీస్, దాంతోపాటు మిలిటరీ బలగాలు, దాంతోపాటుగా కేంద్రం నుండి వస్తున్న నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు అంటూ అమిత్ షా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని కూడా చూసాం. అసలు ఏం జరిగింది, ఏం కథ? నిన్న కేశవరావు కూడా మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎవరి కేశవరావు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఆపరేషన్ ఖగార్ పూర్తయినట్టేనా అంటే ఒకసారి చూద్దాం. ఉనికి కోల్పోయే పరిస్థితులలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ. ఛత్తీస్గఢ్లోని మాత్ అడవులలో భీకరమైన ఎదురుకాల్పులు, 27 మంది మావోయిస్టుల మృతి కేంద్రం అధికారిక ప్రకటన. అగ్రనేత అల్పిరి బ్లాస్ట్ సూత్రధారి నంబాల కేశవరావు హతం. కాల్పులలో ఒక జవాన్ మృతి, మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలు. 2026 మార్చి నాటికి పూర్తిగా ఖతం. పార్టీకి దిక్కెవరు, నడిపేదెవరు అంచు కూడా చర్చ కొనసాగుతుంది. ఇక 2026 మార్చి నాటికి మావోయిస్టులు ఫ్రీ కంట్రీగా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్ చివరి దశకు చేరుకుంది. ఆపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా దట్టమైన అడవులలో నిత్యం తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. భద్రతా బలగాలు వారిని రౌండప్ చేస్తూ హతమారుస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇప్పుడు లెక్కలేనంత మంది మావోయిస్టులు హతమగా, మరోవైపు వందలాది మావోయిస్టులు అడవులను వదిలి పోలీసులకు లొంగిపోయిన రంజనంలో పూర్తి స్థాయిలో కలిసిపోయారు. ఇక ఇందులో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పార్టీని ముందు నడిపించేటోళ్ళు చాలామందే ఉన్నారు. ఇలా 2 రోజులుగా ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితులలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈ క్రమంలోనే పార్టీ చరిత్రలోనే అతిపెద్ద నష్టం వాటిల్లింది అంటూ కూడా చర్చలు కొనసాగుతున్నాయి. నిన్నటి రోజున అంటే బుధవారం రోజున ఇక్కడ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవులలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో 27 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఇక ఎన్కౌంటర్లో ఒక జవాన్ కూడా మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు అంటే 70 సంవత్సరాల అలయాస్ బసవరాజు మృతి చెందారు. చనిపోయిన వారిలో పలువురు కీలకమైన నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం, మరోవైపు ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోవడంతో దాదాపు ఆపరేషన్ ఖగార్ అనేది పూర్తయినట్టుగానే రాజకీయ విశ్లేషకులు అయితే పూర్తి స్థాయిలో భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అమిత్ షా ప్రకటనకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఈ ఎన్కౌంటర్లో పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎన్కౌంటర్లో 27 మంది పోలీసులు మృతి చెందారని, ఇందులో సిపిఐ మావోయిస్టు జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారని తెలిపారు. ఉద్యమానికి నంబాల వెన్నుముకగా నిలిచారన్నారు. మావోయిస్టులను అంతమొందించడంలో ఇదొక కీలకమైన ముందడుగని ఆయన వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుని మట్టుబెట్టడం ఇదే తొలిసారి. నంబాలపై 1.5 కోట్ల రివార్డు ఉంది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మందిని అరెస్ట్ చేశాం. మరో 84 మంది కూడా లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందిస్తామని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పులలో పోలీసుల సహాయకుడు ఒకరు మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్లకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఛత్తీస్గఢ్ హోంమంత్రి వెల్లడించారు. ఇక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా తెలిపారు.
తెలిపారు. ఇటీవలే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులలో కర్రెగుట్టల పర్వతాలలో 24 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చిన విషయం తెలిసిందే. వీరిలో 16 మంది మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు కేశవరావు ఎలా దొరికారు? మీ అందరికీ తెలుసు. అల్పిరి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చర్చించాం. మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే అల్పిరి ఘటనకు సంబంధించి చంద్రబాబుకు సంబంధించి అప్పుడు జరిగిన ఎపిసోడ్లో కేశవరావు కీలకంగా పాత్ర పోషించిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అనేది చూద్దాం. గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతాలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 3 జిల్లాల్లో భద్రతా బలగాలు కూబింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎదురుపడిన మావోయిస్టులను పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ బలగాలు మట్టు పెడుతున్నాయి. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లుగా బుధవారం సమాచారం భద్రతా బలగాలకు సమాచారం అందింది. అంతేకాదు మావోయిస్టు పెద్ద తలకాయ నంబాల కేశవరావు ఇక్కడే ఉన్నాడనే సమాచారంతో 15 రోజులుగా బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జీఆర్జీ బలగాలు చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. మొత్తం 10,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ కూబింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ కాల్పులలో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిలో కేశవరావు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు, కీలక నేతలు ఎవరైనా ఉన్నారా లేదా అనే దాని మీద అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేస్తున్నట్లుగా సమాచారం. ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో అందరి దృష్టి మళ్లించిన కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా కూడా ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో భారీ భద్రత మధ్య నంబాలను చుట్టుముట్టిన విషయాన్ని చివరి నిమిషం వరకు కూడా భద్రతా బలగాలు బయటికి రానివ్వలేదు. అలా కేశవరావును ఎన్కౌంటర్ చేసి మావోయిస్టులపై వ్యూహాత్మకమైన బలగాలు పైచేయి సాధించాయి. అయితే ఈయన యొక్క ప్రస్థానం ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. గెరిల్లా నుంచి అల్పిరి వరకు మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్పై ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఇక గాగన్న అలియాస్ ప్రకాష్ మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు అలియాస్ కృష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బసవరాజ్, అలియాస్ బిఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ, ఇవన్నీ మావోయిస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవ్కు ఉన్న పేర్లు. తిరుగుబాట్లు, గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించిన ఆయన ఐఈడీలను వినియోగించడంలో పెద్ద పెద్ద దాడుల్ని కేశవరావు కనుసన్నలలోనే జరిగాయి. 2010లో ఒడిశాలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందిన బలిమెల ఘటనకు నంబాల కేశవనే ప్రధానమైన సూత్రధారిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ సారథ్యంలో జరిగిన పలు దాడులలో కేశవరావు కీలకమైన నిందితుడిగా ఉన్నారు. 2003లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తుండగా అల్పిరిలో బాంబు దాడి ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పేలుళ్లలో ప్రధానమైన సూత్రధారి కూడా కేశవనే. అలాగే ఏపీలో కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా చాలా సందర్భాలు చూసాం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహాత్మకం కూడా కేశవ పనేనని పోలీసులు అంచనా వేశారు. కేశవరావు నాయకత్వంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్, ఇతర ప్రాంతాలలో మావోయిస్టులు చాలా బలంగా మారారని విశ్లేషకులు చాలానే చెప్తున్నారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. ఇక మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ ఆపరేషన్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. సుమారు 30 ఏళ్లుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు. ఇక 1987లో మొదలైన నంబాల ప్రస్థానం 2025 ఏప్రిల్ 1తో ముగిసింది. కొన్నేళ్లుగా పోలీసులు వెతుకుతున్న నంబాలపై 1.5 కోట్ల రివార్డు ఉండడం గమనార్హం. కేశవరావు మృతి మావోయిస్టు పార్టీ చరిత్రలోని అతి భయంకరమైనదిగా, అతి భారీ నష్టంగా కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన మృతి మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చలపతి, రేణుక, సుధాకర్ లాంటి టాప్ లీడర్లు కూడా మృతి చెందారు. ఇక అగ్రనేత అస్తమిస్తుంటే పార్టీకి దిక్కెవరు, పార్టీని నడిపించేదెవరు అనే ప్రశ్నలు కూడా సమాధానాలు దొరకట్లే. ఇక న్యాయ విచారణకు డిమాండ్. బుధవారం జరిగిన ఎన్కౌంటర్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. మావోయిస్టులను అరెస్ట్ చేయకుండా హత్య చేయడం అప్రజాస్వామికం. మావోయిస్టులు, ఆదివాసుల హత్యలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. చట్టవిరుద్ధంగా చర్యలకు ఎన్కౌంటర్ మరో ఉదాహరణ. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గురించి సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు, నేరుగా ఎన్కౌంటర్ చేయడం ఏంటి, ఈ తరహాలో దూకుడు పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఎందుకు చూపించడం లేదు అంటూ కూడా రాజా తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు ఉగ్రవాదుల కంటే దారుణంగా కూడా మావోయిస్టుల మీద ఎందుకు మావోయిస్టులపై కేంద్రానికి ఎందుకు శీతకను ప్రదర్శిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మండిపడ్డారు. శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ దెబ్బతింటుంది అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారే తప్ప మన పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చలను జరపడం లేదు, కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లో పౌర హక్కులకు
రాయడమేనే అవుతుందని వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఖజానా సంపద కోసమే అమాయకమైన ప్రజలపై సాగిస్తున్న నరమేధాన్ని కేంద్రం స్వస్తి పలకాలని సిపిఎం నేత జాన్ వెస్లీ కూడా డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలు జరుపుతామని, శాంతియుతంగా పరిష్కరిద్దామని, ఆయుధాల విషయాన్ని కూడా చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయినా సరే ప్రభుత్వం మూర్ఖంగా మావోయిస్టులను మావోల పేరుతో గిరిజనులను కాల్చివేసి చంపే నరహంతకమైన చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ అడవులలో కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉండే ఖజానా సంపద అంతా కూడా ధారదత్తం చేయడానికి ఆటంకంగా మావోయిస్టులు ఉండడంతోనే ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం మావోయిస్టుల చర్చలు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయిలో శాంతియుత వాతావరణానికి కృషి చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక అసలు ఈ స్టోరీ చూద్దాం. ఎవరి కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట. ఇక తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేసేవారు. కళింగ సామాజిక వర్గానికి చెందినవారు. శ్రీకాకుళం గిరిజన రైతు పోరాటాన్ని అతి దగ్గర నుండి చూశారు. విద్యార్థి దశల నుంచే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ఈసీలో 1974లో ఇంజనీరింగ్ చదివారు. ఎంటెక్ చదువుతున్న సమయంలో కేశవరావు పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితయ్యారు. 1970 నుంచి మావోయిస్ట్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1980లో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 1987లో మావోయిస్టులలో చేరిపోయిన కేశవరావు అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. తొలుత బస్తర్ అడవులలో మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా ఆయనది మిలిటరీ వ్యూహ రచనలో అందవేసన చేయి అత్యాధునికమైన పేలుడు పదార్థాలు వినియోగించడంలో, పేలుళ్లకు సంబంధించిన అధునాతనమైన ప్రక్రియను ఆచరించడంలో నిపుణుడు. పార్టీకి మూల స్తంభంగా నిలిచారు. మావోయిస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయిస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సభ్యుల కమిటీ బాధ్యతలు కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా అంటూ కూడా చెప్పారు. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. అసలు విషయం ఇది కాదండి, వేరే విషయం ఉంది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. అయితే ఆపరేషన్ కగార్ పూర్తయినట్టేనంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2025 నాటికి పూర్తి స్థాయిలో ఏప్రిల్ వరకు ఒక దశ అయితే 2026 వరకు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు ఇప్పటి వరకు కొన్ని పేర్లు వినే ఉంటారు. హిడ్మాకు సంబంధించి అత్యాధునికమైన టెక్నాలజీ వాడడంలోనూ, దాంతోపాటు వ్యూహాలు చేయడంలో ఆయనకు మించిన చెయ్యి ఇంకెవరికి కూడా అంతు చిక్కదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టుల ప్రాబల్యం రోజు రోజుకు తగ్గుతుంది, వాస్తవమే. పోలీసుల ప్రాబల్యం రోజు రోజుకు పెరుగుతుంది, వాస్తవమే. కానీ కర్రెగుట్టలే టార్గెట్ ఎందుకు జరిగినాయి? ఇక్కడ 1970-80 దశకం నుంచి పూర్తి స్థాయిలో కర్రెగుట్టలలో ఖనిజ సంపద ఉంది అనే వాదన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే అక్కడ ఏదైతే ఖనిజాన్ని తీసుకుని వెళ్తే గడ్డపార గొడ్డళ్ళ కంటే బలంగా కూడా మారిపోతున్నాయంటూ కూడా చెప్పిన అంత విలువైన డైమండ్సు, యురేనియం, దాంతోపాటు ఖనిజ సంపద కోకొల్లలుగా ఉన్నది కర్రెగుట్టలలో అనేది చాలా వరకు మేధావులు చర్చిస్తున్న పరిస్థితి. అయితే మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఉనికికి ప్రమాదం వచ్చిందా? కేశవరావు మరణంతో పాటు మరో కీలక నేతలు కూడా ఉన్నారనే వాదన కూడా వినబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే మావోయిస్టు అనుబంధ సంఘాలకు సంబంధించిన కొంతమంది నేతలు కానీ, పార్టీకి సంబంధించిన నేతలు కానీ మనం వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటి అంటే, లేదు తనకు అనారోగ్యం ఉన్న కారణంతో తాను దొరికిపోయిన తర్వాత చంపేశారనే ఒక వాదన, లేదు తాను ఇంకా మరణించలేదు, కావాలని ఇదంతా బూటక ప్రచారం అనే ఇంకొక వాదన, దాంతోపాటు మావోయిస్టు పార్టీకి సంబంధించి చర్చల పేరుతోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు, అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేశాయి మావోయిస్టు పార్టీ. దాంతోపాటు ఆయుధాలు లేకుండా మనం చర్చలు కొనసాగిద్దాం, ఇప్పటి వరకు కాల్పుల విరమణ పాటించండి అంటూ మావోయిస్టులు చాలా సందర్భాలలో కూడా చెప్పారు. ఇప్పటికీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో స్పందన వచ్చిన దాఖలాలు అయితే కనబడతలేదు. సో ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి గతంలో ప్రజలు చాలా బలంగా కూడా విశ్వసించేది. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎక్కువగా కూడా యువత ఎవరు కూడా మావోయిస్టు పార్టీలో వెళ్ళడానికి ఆసక్తి చూపని పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి, అడవులలోకి వెళ్ళామా అంటే మరణం సహజం అనే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు కాల్పులలో మొన్న జరిగిపోయిన ఒక చిన్నోడు చచ్చిపోయాడు, మీ అందరికీ తెలుసు కదా. ఆయన మావోయిస్టు పార్టీలో పిలిచే పేరు, కానీ బహిరంగంగా మాత్రం ఎంబీబీఎస్ చదువు కోసం ఉండాల్సిన ఆ వ్యక్తి అక్కడ కాల్పులలో మరణించిన పరిస్థితి. ఏ ఆశయం కోసం పోయిండో, ఎందుకు పోయిండో కూడా, తన యొక్క జీవిత చరిత్రను రాద్దామన్నా కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది.
చాలా చిన్న వయసులో మరణించిన పరిస్థితి మనం చూస్తాం. సో ఇప్పటి వరకు ఇక్కడ చనిపోయిన 28 మంది పూర్తి స్థాయిలో కూడా, అంటే 27 మంది అని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో దాదాపుగా 10 మంది 15 మంది కూడా ఆదివాసీ గిరిజన బిడ్డలే ఉన్నారనే వాదన కూడా ఇక్కడ కొనసాగుతుంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా సీరియస్గా సివియర్గా ఒక అంశాన్ని అయితే చెప్పింది. ఎట్టి పరిస్థితులలో మావోయిస్టులను ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఖనిజ సంపద ఉంది. మీరు ఇంతకుముందే మణిపూర్ లాంటి సంఘటన చూస్తారు. 2 తెగల మధ్య పంచాయతీ పెట్టించి ఆ తర్వాత అక్కడి పూర్తి స్థాయిలో కూడా ఖనిజ సంపదను ఏ విధంగా లాక్కున్నారో చూసారు. సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి అవుతుంది తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో ఖనిజ సంపదకు సంబంధించి వేరే ఏదో జరుగుతుందని లేదు. సో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడమే కరెక్టు ఇప్పుడున్న పరిస్థితులైనా ఇక మునుముందైనా. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా, టెక్నాలజీ అనేది చాలా అనతి కాలంలో అద్భుతమైన ప్రగతిలో ఉన్నాం. ఒక వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నారు, వారు ఏ ప్రాంతంలో ఉన్నారు గుర్తించడం అనేది చాలా సింపుల్. సో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి అలా అని లొంగిపోవాలనో లేదా ఇతరత్ర కాదు, చర్చల పేరుతో చర్చలు జరిపి పూర్తి స్థాయిలో అందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వస్తే దానికి ఒక ముగింపు వాళ్ళకి ఈ ప్రజా జీవితంలో, అంటే ఇక్కడ ఈ పూర్తి స్థాయిలో కూడా ప్రజల మధ్య పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నాయి. భూదోపిడి కానీ, మాన ప్రాణాలకు సంబంధించి రక్షణ లేని పరిస్థితి కానీ, దాంతోపాటు ఇక్కడ దోపిడీ వర్గం కానీ, ఇక్కడ పెట్టుబడిదారి వర్గం కానీ, ఇక్కడ జరుగుతున్న రాజకీయ వ్యభిచార కుంపటి కానీ, రాజకీయ దోపిడీ కానీ, వీటన్నింటినీ కూడా కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇక్కడ పోరాటం చేస్తే బాగుంటుందని దాదాపుగా 97% కూడా ప్రజలు వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళని జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడుండి ప్రాణాలు కోల్పోయే బదులు ఇక్కడికి రండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం 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 కమిషన్ రిపోర్ట్లో ఏముంది? ఎందుకంత భయం? బీఆర్ఎస్ నాడు చెప్పుకున్న గొప్పలేంటి? జ్యుడిషియల్ కమిషన్ విచారణ తేలిందేంటి? అసలు విషయాలు బట్టబయలైన గులాబీ అటాక్, కేసీఆర్కు నోటీసులపై మండిపాటు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మాటల తూటాలు, కమిషన్ విచారణ పేరుతో కాలయాపన అంటూ ఫైర్. అసలు ఏం జరుగుతుందని పార్టీ క్యాడర్లో చర్చ. బెదిరిస్తే భయపడ్డాం, నీ చిట్టా అంతా మా చేతిలో ఉంది, కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా, సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల ఆగ్రహం. కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి, మాజీ మంత్రులు గంగుల శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. సో అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా సందర్భాలలో మీరు గతంలో కూడా వినే ఉంటారు. ఎందుకంటే పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించి లేకపోతే ఇతరత్ర చాలామంది కూడా మాట్లాడిన అంశాలు మనందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ అనేక టీవీ డిబేట్లతో పాటుగా చాలా సందర్భాలలో కేసీఆర్ ఏమేమి మాట్లాడిండో మనందరం కూడా చూసాం. ఎందుకంటే పూర్తిగా కూడా కేసీఆర్ మాట్లాడిన అంశానికి సంబంధించి మనం ఇప్పటికీ కూడా యూట్యూబ్లలో చాలా స్పష్టంగా ఉంటాయి. గతంలో ఒక శాటిలైట్ సంస్థలో కాళేశ్వరం అంటే ఏంటిది, ఏం కథ అని చెప్పిండు. దాంతోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా కాళేశ్వరం ఏంటి, రిజర్వాయర్లు ఎన్ని, కాలువలు ఎన్ని, కెనాళ్ళు ఎన్ని, సబ్ రిజర్వాయర్లు ఎన్ని, ఏం కథ అని చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ సందర్భంగా ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం అయితే కనబడుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక్కొక్కరి వాదన కనబడుతుంది. పూర్తిగా కూడా ఎక్కడా కూడా చాలా సందర్భాలలో కూడా ఈ వాస్తవమైన విషయాలు ఎవరు కూడా బయటికి పెట్టలేకపోతున్నారు. ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాం. అసలు ఏంది కాళేశ్వరానికి సంబంధించి బీఆర్ఎస్ వాదన ఎట్లున్నది, ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి, కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట. కాళేశ్వరం అద్భుతం సుప్రీం. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. అసలు ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూద్దాం. అసలు జస్టిస్ సతీష్ చంద్ర వర్మ ఏమన్నారు సుప్రీంకోర్టుకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మించారు. తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్వహించారు. దీనికోసం కొన్ని వేల ఎకరాలలో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో అభివృద్ధి సాధించింది అంటూ కూడా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చెప్పింది. ఏంది అంటే ఇలాంటి కేసులు వేయడం సరికాదు. కాళేశ్వరం అనేది పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ చిత్రం
పూర్తి స్థాయిలో మార్చారు అంటూ కూడా చెప్పారు. వీటిని వివరించాల్సిన పని లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను కూడా పరిశీలించే తీర్పునిచ్చింది. మళ్ళీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపై స్పష్టతనిచ్చింది. జస్టిస్ నాగరత్నకు సంబంధించి వాదన ఇది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించిన న్యాయవాదులకు సంబంధించి చెప్పిన అంశం. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనందరం కూడా చూడాల్సిన విషయానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఏంది కాళేశ్వరంతో వేలాది ఎకరాలలో పంటలు పండుతున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టుల నిర్మాణం, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు అసమంజసం. ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు నిరాకరణ. కాళేశ్వరం కుప్పకూలింది, ఎకరా కూడా సాగులోకి రాలేదు, లక్షల కోట్లు వృధా అయ్యాయి. ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తోంది అంటూ ఎన్నికల ముందు నుంచి నిన్నటిదాకా చిల్లర కూతలకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కమిషన్ల విచారణ అంటూ హడావిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపపెట్టు లాంటి జవాబు లభించింది. ప్రాంత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఏమాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమని సుప్రీంకోర్టు ప్రశంసించింది. మరి ఈ లెక్కన కూడా మనం కాళేశ్వరం మీద విచారణ చేయాలంటే నాగార్జున సాగర్ మీద కూడా విచారణ చేయాలి. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టే ప్రతి ప్రాజెక్టు కూడా మనం విచారణ చేయాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన 2 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్ళుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి, కమిషన్ల పేరిట హడావిడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులని వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలుపెట్టింది. ఒకసారి దేశ అత్యున్నతమైన న్యాయస్థానానికి సంబంధించి చెప్పిన అంశానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూద్దాం. అసలు ఏమన్నది సరికాదు అంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా కూడా మొట్టికాయలు వేసింది. తెలంగాణ సాగు చిత్రాన్ని ఎలా మార్చిందో వివరిస్తూ కాళేశ్వరానికి కితాబిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ద్విసభ్య ధర్మాసన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయస్థానం జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించారని, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని గుర్తు చేశాయి. ఆ ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాలలో వరి సాగు జరుగుతున్నదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏదో ఒక సాగు చూపుతూ ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగా తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. దీనివల్ల వేలాది ఎకరాలలో సాగు జరుగుతున్నది. తెలంగాణలో వరి సాగులో ఎంతో పురో అభివృద్ధి జరిగేది సాధించింది అంటూ జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలవాల్సిన విషయం, మీరందరూ దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మాటలు విని మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి. మీరు అనవసరంగా కూడా ఆ మాటలు నమ్మి మోసపోకండి. గతంలో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోతుంది అంటే వానాకాలంలో లక్షల క్యూసెక్ల నీరును కలబడి నిలబడి నిల్చున్నదా లేదా? దాంతోపాటు భారతదేశంలోనే ఎప్పటికీ కూడా పరాయి రాష్ట్రాలే నెంబర్ 1గా నిలిచిన సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణలో అద్భుతంగా ప్రగతి సాధించింది. ఏంటి మీ అందరికీ తెలియదా? ఏ ప్రాజెక్టు? కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏంది అంటే వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణలో అద్భుతంగా నెంబర్ 1గా నిలిచింది. ఇక ఈరోజు వరి సాగులోనే నెంబర్ 1గా తెలంగాణ అయిన మన రాష్ట్రం మీద కావాలని కాంగ్రెస్ పార్టీ అడ్డమైన కూతలు కూస్తున్నదని వాస్తవం. ఏం లేదండి, ఏదో ఒకటి బట్టగలిసి మీదేయాలి. కేసీఆర్ లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, కవితో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి వంకతోని సాకుతోని ఇస్తే అది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు ప్రతి ఆరోపణలుగా మారిపోతాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మరో భారీ నీటిపారుదల పథకం ఏంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవినీతి జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవంటూ రాష్ట్ర హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును పునరుద్ఘాటించింది. ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యల పేరిట అర్ధరాహత ఆరోపణలతో దాఖలయ్యే పిటిషన్ విచారణ చేయలేమని స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో అక్రమాలు జరిగాయని సిబిఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గతంలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఏంది పూర్తి స్థాయిలో 5 ఏళ్లుగా విచారణ కొనసాగుతుంది. ఇక బుధవారం నాడు పూర్తి స్థాయిలో జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏంది దీంట్లో జోక్యం చేసుకుని హైకోర్టు తీర్పుకు జోక్యాన్ని నిరాకరించిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కూడా మీరు చాలా సందర్భాలలో కూడా చూసే ఉంటారు, చాలా సందర్భాలలో కూడా వినే ఉంటారు. చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం దాని మీద అనేక రకాలుగా కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా. మరి ఈ కాళేశ్వరం మీద ఎక్కడ కూడా వాస్తవాలకు సంబంధించి నిరూపించలేకపోయారు. కావాలని కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న ఒక ప్రధానమైన ఆరోపణ అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఎంత గొప్పది ఏం కథ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక రకాలుగా కూడా పలు సందర్భాలలో కూడా మనం చూసాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సందర్భాలలో కొన్ని వాస్తవమైన విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకపోతే ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇబ్బంది పడే వాళ్ళు మనందరికీ తెలిసిన విషయమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా సందర్భాలలో కూడా మనం ఎన్ని రకాలుగా చూస్తున్నాం కూడా మనందరికీ తెలుసు. దాంతోపాటు ఈ కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డంగా పెట్టుకొని ఏదో ఒకటి చేయాలని ఒక ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మనం చాలా సందర్భాలలో కూడా చూసాం. ఇప్పుడు కూడా అలాంటి ధోరణే కనబడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తాం. సో రేపు భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోరు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డనో సుందిల్లనో అన్నారమో లేకపోతే ఇదన్నీ కాదండి. చాలా రిజర్వాయర్లు, దాంతోపాటు చాలా రకాల కాలువలు, చాలా రకాల కెనాలు, చాలా రకాలుగా ప్రాజెక్టుకు సంబంధించి అన్నిటి యొక్క సమూహమే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో కావాలని పూర్తి స్థాయిలో దీన్ని ఏదో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమీ లేదు. ఇది ప్రజలకు ఒక వరప్రదాయిని ప్రాజెక్టు. ఇక చూడరు, కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకు పూర్తి స్థాయిలో కూడా చూడండి. అందుకే విచారణలో నోటీసులు అంటూ సర్కార్ హైడ్రామా. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, పర్సంటేజీల పరిపాలన. కాంగ్రెస్ కమిషన్ల కకృతి వల్లే కుప్పగులైన ఎస్ఎల్బీసీకి సంబంధించి 3 నెలలు దాటిన శవాలనైనా వెలికి తీయలేదు. టనెల్ ప్రమాదానికి బాధ్యులెవరు, వారిపై చర్యలేవు. నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లే కుట్ర. ఇదే రేవంత్ కుట్ర. అందుకే కేసీఆర్కు నోటీసులు. గంగుల ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్. శ్రీనివాస్ గౌడ్ పరిపాలన చేతగాక నోటీసులు. సత్యవతి రాథోడ్ దురుద్దేశంతోనే నోటీసులు జారీ చేశారు. వద్దిరాజు కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలే ఇవి. పల్లా రాజేశ్వరరెడ్డి కేసీఆర్ను బదనాం చేయాలని కుతంత్రాలు. పోచంపల్లి. సో ధర్మమే గెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రచారం కుట్రలకు తెరలేపారు. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. దేశంలోని చట్టాలు న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా డ్రామాలు చేసినా ముమ్మాటికి కూడా న్యాయమే గెలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ చెప్పిన సందర్భాన్ని కూడా ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఎంతగా వెతుకులాడినా వేటాడినా కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదో జరిగిపోతుందనే ఒక అంశాన్ని చూస్తున్నారు. కానీ నిజానికి అలాంటిది ఏదీ లేదు. ఈ తెలంగాణలో కావాలని కేసీఆర్ మీద కుట్రలు చేసే ప్రయత్నమో లేకపోతే ఇతరత్ర ప్రయత్నమో చేస్తున్నారు తప్ప ఇక్కడ వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు అందరూ కూడా చూడరు. మొత్తం అందరూ నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా దీని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో స్పందించారు. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టులో 85వ పిల్లర్ ఉంటే అందులో 3 పిల్లర్లు కుంగితే బాగు చేయాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేయాల్సింది పోయి కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటైనే నేను చెప్తున్నా కదా, ఆ కేసీఆర్ కుటుంబమే మన తెలంగాణ రాష్ట్రానికి దిక్కులు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిచిందని ఇప్పుడేదో కావాలని పూర్తి స్థాయిలో చేస్తున్నారు తప్ప అదేది కాదు కదా. ఇక చూడండి, తెలంగాణ కన్నీటిపాట, ఏపీ కేంద్రం జలకాళ్లాట ఏంది. గోదావరి తరలింపునకు రంగంలోకి మోదీ సర్కార్. పోలవరంపై 4 రాష్ట్రాల సీఎంలతో రివ్యూ. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. తొలిసారి ఒక సాగునీటి ప్రాజెక్టుపై ప్రధాని స్థాయిలో కూడా ప్రత్యేకమైన చర్య. వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ జరగనున్న ఎన్నికలు. ఈలోపే గోదావరి బనకచెర్ల కావేరీ ప్రాజెక్టులు పట్టాలెక్కించే యత్నం. జాతీయ ప్రాజెక్టులు రెండింటికి కూడా ట్రిబ్యునల్లో కేటాయింపుకు ఛాన్స్. అదే సమయంలో తెలంగాణ పరిధిలో తగ్గిన గోదావరి నీటి వినియోగం. రేవంత్ సర్కార్ తీరుతో మరో ఏడాది దాకా మేడిగడ్డ రిపేరు లేనట్టే ట్రిబ్యునల్ ముందు దీనిని ఏపీ అవకాశంగా కూడా మలుచుకునే అవకాశం కనబడుతుంది. ఇక చెప్పవయ్యా అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీరు మేడిగడ్డ ఏదైతే 86వ పిల్లర్ పక్కన 3 పిల్లర్లను వాటిని రిపేర్ చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ దాన్ని అడ్వాంటేజ్గా చేసుకుని ఇక్కడ మనం నీటి వినియోగం చేస్తలేమని మన గోదావరి నీళ్లను దొంగలెక్క ఎత్తుకపోవడానికి ప్రధాని నేతృత్వ సారథ్యంలో కూడా చర్చ జరుగుతుంది.
మరి దీని గురించి స్పందించరా? కేసీఆర్కు నోటీసులు ఇచ్చాడు కదా స్వామి. నేను చెప్పిన కదా, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామందికి ఎవ్వరికి నీళ్ళ మీద సోయలేదు, ఎవ్వరికి నీళ్ళ గురించే తెలియదు, నీళ్ళ ప్రాజెక్టుల గురించే తెలియదు. ఇది బహిరంగంగా ఎక్కడ నిలబడి చర్చించినా తెలుస్తుంది. ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని నీళ్ళు వస్తాయి, ఈ తెలంగాణలో కృష్ణా గోదావరికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమై ఎక్కడెక్కడ నుండి ఆ ప్రవాహం వెళ్తుంది, ఎన్ని జిల్లాలకు నీటి ఉపయోగం ఉంటుంది, వాటి వల్ల ఎన్నింటికి లాభం ఉంటుంది, ఏం తెలియదు. నేను చెప్తున్నా కదా, ఏం తెలియదు. మొత్తం తెలంగాణను ఎడారిగా చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాశనకాలానికే వచ్చింది తెలంగాణ ప్రాంత ప్రజలకు. అరే దీన్ని నేను చెప్తున్నా కదా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాంగ్రెస్ పార్టీని గద్దెదించండి. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలన్నా జర మీరు సోయిలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసిన తర్వాత బయటికి రారి, వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చేది. లేకపోతే తెలంగాణ ఎడారి అయిపోతుంది. ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు వీళ్ళు ఏం పెడతారు అనుకుంటారు? గోదావరి జలాలను ఎక్కడ కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటలేమని చెప్పేసి ఆ నీళ్ళని ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ దీనికి తోడు ఆ చంద్రబాబుకు శిష్యుడేనా ఈ రేవంత్ రెడ్డి. ఏడు ఉంచాడు మన తెలంగాణ రాష్ట్రానికి? కాంట్రాక్టుల ఆంధ్రోళ్ళకే, నీళ్లు ఆంధ్రోళ్ళకే, పేరు ఆంధ్రోళ్ళకే, డెవలప్మెంట్ ఆంధ్రోళ్ళకే, పేరుకే మన తెలంగాణ. గదే జరుగుతున్నది ఈ తెలంగాణలో. మీరు గిట్లనే ఉండి ఏమైతుంది అనుకుంటే తర్వాత నేను చెప్తున్నా కదా, జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది. తర్వాత ఏమీ చేయలేని పరిస్థితులలో మనం ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏముండదు దీనికి సంబంధించి ఏదో చేస్తున్నాం అనే కాడికే వస్తుంది తప్ప పూర్తి స్థాయిలో కూడా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆడ చేయాల్సిన అంశం కూడా కనబడదు. ఆఖరికి మనం నీళ్ళ కోసం మళ్ళీ ఏడవాల్సి వస్తుంది. నేను చెప్పినగా అందుకే తెలంగాణ ఉద్యమం చేసినోడు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినోడు ఉంటే బాగుంటుంది అనే అంశం. ఇగో గిదెందుకో లొల్లి ఎత్తారు. హరితహారం పేరుతో పెడితేనేమో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, ఫ్రాడ్ చేసింది. టార్గెట్ 18 కోట్లు. జూలై తొలి వారంలో వన మహోత్సవం. శాఖల వారీగా టార్గెట్ ఫిక్స్. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం. ఆక్సిజన్ ఇచ్చే మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు. కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి. విద్యార్థుల భాగస్వామ్యంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ అంటూ కూడా చెప్పింది. ఏమని చెప్పిళ్ళు? హరితహారం పేరుతోని పూర్తి స్థాయిలో సంతోష్ రావుకు సంబంధించి ఓ కార్యక్రమాన్ని చేస్తే అది అవినీతి కావాలని చేస్తున్నారు, రకరకాలుగా ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు 18 కోట్లు టార్గెట్ పెట్టారు? ఎవరు చేసినా తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణ ప్రాంతం కోసమే చేస్తారు కదా. ఎవరి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమో ఎవరి కోసమో చేయరు కదా. మరి ఇప్పుడు అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే. కేవలం ఆరోపణలు అనేది నీటి ముట్టలు. నేను చెప్తున్నా కదా, వీళ్ళంతా రాజకీయ నాయకులు ఏం జరుగుతుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్. అధికారం రావడం కోసం ఏమైనా చేస్తారు, ఏదైనా చేస్తారు అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశం. టార్గెట్ 18 కోట్లు అంటే 18 కోట్లు పెట్టి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ పరిణామాన్ని మీరు అందరూ కూడా చూడురి. నేనేమంటున్నా పూర్తి స్థాయిలో కూడా అంటే చెట్లు నాటడం మంచి పరిణామమే. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో హరితహారం పేరుతో నాటితే ఆరోపణలు చేసిలు. ఇప్పుడు వీళ్ళు వన మహోత్సవం పేరుతో 18 కోట్లు నాటితే వీళ్ళనేమన్నా? ఎవరైనా చెట్లు నాటేది ఇక్కడ అటవీ విస్తీర్ణం చేయడానికి, పచ్చని వాతావరణం సృష్టించడానికి, ఎవరు కూడా అవినీతి చేయడానికి కాదు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా చేయాల్సింది పోయి ఏదీ లేకపోయా. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే 18 నెలల్లో ఏం చేశారు? ఏం చేయలే. కొడుగుడు మీద ఈకలు గంతే. ఏం చేసిల్లండి 18 నెలల్లో? కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో ఏం చేసిందో ఒకసారి చూడండి. 18 నెలల్లో ఏం చేశారు? ప్రజలంతా ఏమనుకుంటున్నారు? నియోజకవర్గాలలో ఇంకేం కావాలి? ప్రజలలో గందరగోళానికి కారణాలేంటి? ముఖ్యమంత్రి రేవంత్ స్క్రీనింగ్ షురు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా రివ్యూలు. ఎమ్మెల్యేలతో 1 to 1. ఆ తర్వాత జిల్లాల టూరు. బి అలర్ట్. వర్షాల నేపథ్యంలో అప్రమత్తం అవసరం. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రక్షణ చర్యలు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడి. 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? నాకు తెలిసి ఒక్కటైతే చేసింది, ఫ్రీ బస్ ఒక్కటి చేసింది అంతే. అది చేసింది ఆటో కార్మికుల జీవితాలను ఆగం చేసింది. ఏం చేసింది 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రాగానే పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతోనే హైదరాబాద్ మీద విచ్చుకుపడింది. మూసీ పేరుతోని హైదరాబాదును నట్టేట ముంచే ప్రయత్నం చేసింది. గురుకులాల్లో చక్కగా బువ్వ పెట్టక విద్యార్థుల ప్రాణాలు తీసింది. దాంతోపాటు ఆటో ఫ్రీ బస్సు పేరుతోని ఆటో డ్రైవర్ల జీవితం రోడ్ల మీద పడ్డది. దాంతోపాటు ఇంకో అడుగు వేస్తే రైతులకు రుణమాఫీ అని తెలంగాణలో ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేసిన. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తా అంటే ఎక్కడ కూడా సగం మందికి ఇవ్వలే. రైతులకు రుణమాఫీ జరగలే. రైతులకు రైతు భరోసా ఇవ్వలే. దాంతోపాటు ప్రశ్నించిన గొంతుకల మీద కేసులు, అరెస్టుల పరంపరం కొనసాగింది. ఇంకా ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ రాజ్యాన్ని సృష్టించింది అని చెప్పడంలో ఎలాంటి చాలా సందర్భాలలో వర్గాల విభేదాలకు సంబంధించి మనం చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో ఉంది. ఇది 18 నెలల్లో ఏం జరిగిందంటే ఇది జరిగింది.
దాంతోపాటు ప్రతిపక్ష నేతలు ప్రశ్నించినా, ప్రతిపక్ష నేతలు మాట్లాడినా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఆరోపణలు చేయడం. అంతకు మించి ఏమున్నదండి? 18 నెలల్లో ఏం చేసిలు? నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, రేషన్ కార్డు ఇయ్యలే, ఏమిచ్చిలు? పోనీ ఆ రేషన్ కార్డు ఏదో బియ్యం ఇచ్చినా కూడా అవి రబ్బర్ లెక్క సాగుతున్నాయట. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇగో చూడురి కాదంటే, ఇగో నేను చెప్పిన మాట కాదు, ఇగో గిడ చూడురి. సన్న బియ్యమా రబ్బర్ బియ్యమా? ఏం బియ్యం ఇచ్చి ఈ బియ్యం ఇచ్చి ఏం లాభం? వండితే రబ్బర్లా సాగుతుంది. సర్కారు సన్న బియ్యంపై మహిళల అసంతృప్తి. మరి ఇది బియ్యమేనా లేకపోతే ప్లాస్టికా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఏం చేసిళ్ళు అంటే ఏం చెప్తామన్నా? 18 నెలల్లో ఏం చేసిళ్ళు? రేవంత్ రెడ్డి ఏం చేయలే 18 నెలల్లో. 18 నెలల్లో వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యిలు, మంత్రులయ్యిలు, ఎమ్మెల్యేలు అయ్యిలు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యిలు, కాంట్రాక్టులు తీసుకున్నారు, పాత పైసలు ఇంటి ఇడిపించుకొని అప్పులలోకి వెళ్ళి బయటపడ్డారు. గంతే. ఏం చేసిళ్ళు వీళ్ళు 18 నెలల్లో? ఒక ఫ్రీ బస్ ఒక్కటైతే చేసిళ్ళు, చేసిన దాన్ని చేసిర్రు అనాలి. ఇక జీరో కరెంట్ అంటే మమ అనిపించింది. ఎండాకాలం రాగానే పూర్తి స్థాయిలో కూడా కరెంటు విద్యుత్ వినియోగం పెరిగింది. కొన్ని లక్షల కుటుంబాలు అందులో కొలి అవుట్ అయిపోయినాయి. ఈ గ్యాస్ సిలిండర్ అంటే అది ఎక్కడో కూడా తెలియదు. చాలా వరకు మోసాలే జరిగినాయి తప్ప ఇక్కడ ప్రజలకు అన్యాయమే జరిగింది తప్ప ఏం జరగలేదు. ప్రజలను 18 నెలల్లో ఏం చేశారంటే మీరు కాంట్రాక్టులు తెచ్చుకున్నారు, మీరు ఏంటంటే విదేశాలకు ఇక్కడ నుండి బ్లాక్ మనీ పోయి అక్కడ నుండి వైట్ మనీలో పెట్టుబడులు జరిగిందనే ఆరోపణ కూడా కేటీఆర్ చేసిండు. దాంతోపాటు ఇక్కడ నుండి మీ యొక్క జాతీయ పార్టీ కమిషన్లు పంపిస్తున్నారని కేటీఆర్ చెప్పిండు. అంటే కేవలం వీళ్ళు 18 నెలల కాలంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఊకుంటారా? ఏం చేసిండని ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్తాడు, ఏం చేసిల్లని రివీల్ చేస్తారు. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటంలో ఒక పైసా వంతు కూడా వీళ్ళు అభివృద్ధి చేయలేదు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా. పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కొడుగుడు మీద కెలిపెక్కింది అంతే. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరితో మనం చూడండి. ఏం చేసి నియోజకవర్గ రోడ్లు వేసిల్లా, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిల్లా, అదే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిల్లా, రేషన్ కార్డులు ఇచ్చిల్లా, ఉద్యోగాలు ఇచ్చిల్లా, ఏమిచ్చిల్లు? సర్పంచ్ ఎన్నికలు ఏమన్నా నిర్వహించి గ్రామాల అభివృద్ధి చేసిల్లా? పోనీ గత సర్పంచ్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఇచ్చిల్లా, కాంట్రాక్టులకు బకాయిలు ఇచ్చిల్లా? ఏమిచ్చిర్రండి? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పూర్తి స్థాయిలో కూడా ఏమి ఉండదు. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు వేస్ట్. వీళ్ళని ఎంత తొందరగా గద్దె దించితే మీకు నేను చెప్తున్నా కదా అంత దండాలు పెడతా, పొరుగు దండాలే పెడతా. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం నాకు తెలిసి ఇక రేపు మాపు పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే ఒకటైతే క్లారిటీగా చెప్పగలుగుతా, నాదైతే జెన్యూన్ వ్యూవర్షిప్ అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అందరిలా మనం పూర్తి స్థాయిలో కూడా 3000, 4000, 1000, 500 తర్వాత ఎండి చేస్తే అది 500 లేదా పూర్తి స్థాయిలో కూడా 20,000 అదంతా చూపెట్టది. నాది జెన్యూన్ వ్యూవర్షిప్. తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రిపోర్ట్లు బాగా కొడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దాంతోపాటు ఇక్కడ లైకులు చేయండి, లైక్ చేస్తే సపోర్ట్ చేయండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ప్రతి ఒక్కరు కూడా నొక్కండి.